ఈ మధ్య స్టార్ నుంచి యంగ్ హీరో వరకు అందరూ పాన్ ఇండియా బాట పట్టారు. కానీ అన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్ కాలేవు. కొన్ని కథలకే పాన్ ఇండియా ఫ్లేవర్ ఉంటుంది. మరి పెద్దికి ఉందా? అందుకే నార్త్ లో రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషన్స్ చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా హీరో కావాలని ఎవరికుండదు? అందరి టార్గెట్ అదే. ఎన్టీఆర్, ప్రభాస్ కంటే ముందుగా రామ్ చరణ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పెద్ది అన్ని భాషల్లో హిట్ అవుతుందని, ముఖ్యంగా హిందీ మంచి వసూలు రాబడుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు రామ్ చరణ్. స్టార్ హీరోల్లో అందరికంటే ముందుగా జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చిన జంజీర్ ముట్టుకొని రామ్ చరణ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ డిజాస్టర్ తర్వాత మరోసారి హిందీ వైపు చూడలేదు. అయితే రాజమౌళి పుణ్యమా అని త్రిబుల్ తో హిందీలో క్రేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్ హిందీలో హిట్ అయిన ఆ క్రెడిట్ కాస్త రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నటించిన గేమ్ చేంజర్ పై చాలా ఆశలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క లాంగ్వేజ్ లో కూడా హిట్ కాలేదు. త్రిబుల్ తో వచ్చిన ఇమేజ్ ఏమాత్రం హిందీలో రామ్ చరణ్ కు ఉపయోగపడలేదు. ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్న ప్లాన్ తో రామ్ చరణ్ ఉన్నాడు. హిందీ సాంగ్స్ ట్రైలర్స్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. హిందీ బెల్ట్ ను ఇంప్రెస్ చేయడానికి ఇప్పటికే 3 సార్లు నార్త్ లో ప్రమోషన్ చేశాడు. ముందుగా ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి భోపాల్ పాట రిలీజ్ చేశాడు. రాజధాని ఢిల్లీ కూడా చుట్టొచ్చాడు రామ్ చరణ్. హీరోతో పాటు హీరోయిన్ జాన్వి కూడా అన్ని ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. రామ్ చరణ్ ఖాతాలో ఇంతవరకు 1000 కోట్ల మూవీ లేదు. త్రిబుల్ ఉన్న రాజమౌళి ఆశీస్సులతో ఎన్టీఆర్ తో కలిసి ఈ ఘనత సాధించాడు. గేమ్ చేంజర్ తో సోలోగా 1000 కోట్ల మార్కు చేరుకోవాలనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో 500 కోట్లు కూడా దాటలేదు. పెద్దితో ఆ మార్కు చేరాలంటే హిందీలో హిట్ కావాలి. బాలీవుడ్ ఒక్కటే సరిపోదు. తమిళం, మలయాళం, కన్నడ ఆడియన్స్ దగ్గరికి వెళ్లి మరీ ప్రమోషన్ చేశాడు రామ్ చరణ్. దేశం మొత్తం చుట్టేస్తున్న రామ్ చరణ్ రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్ లో పాల్గొంటాడు. జూన్ 1 విజయవాడలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారు. 2న గానీ 3న గానీ హైదరాబాద్ లో ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ టైంలో చేతికి దెబ్బ తగలటంతో కట్టుతో కనిపిస్తున్న చెర్రీ పెద్ది రిలీజ్ కాగానే ఆపరేషన్ చేయించుకుంటాడని తెలిసింది.